ట్రోఫీ మోడల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 1. సో చేసిన 10 సినిమాలు విలన్గా చేశాను. రీసెంట్గా మొన్న బకడాగ్ సినిమా ఒకటి, మిస్టర్ మనీ సినిమా ఒకటి హీరోగా చేశాను. సో మళ్ళీ నేను చేసిన సినిమాని ఒక ఎత్తైతే దీంట్లో ఈ కాన్సెప్ట్ డైరెక్టర్గా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు, సార్ నేను చేసినది ఒక ఎత్తైతే దీంట్లో నాకు మంచి లైఫ్ వస్తుంది, సో దీంతో నేను ఇండస్ట్రీలో నిలబడతాను అన్న నమ్మకంతో లైక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమిళ్లో కూడా చాలా ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. క్లారిటీ, అండర్స్టాండింగ్ అంటే ఒకళ్ళ కథ మీద గ్రిప్ ఉంటుంది, ఒకళ్ళకి టేకింగ్ మీద గ్రిప్ ఉంటుంది. ఈ రెండు అవగాహనతో కృష్ణన్ పంజు అనే ఇద్దరు డైరెక్టర్లు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా మంచి సినిమా తీయాలని కోరు. మా ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పారండి. ఆ కాన్సెప్ట్ ఎలా చెప్పారంటే, ఒక నలుగురు ప్రేమికుల మధ్య ఒక ఉన్నతమైన ఆలోచన వచ్చి, ఆ ఆలోచనతో పాటు వాళ్ళ ఆ ప్రేమ ఆలోచన కలుపుకొని పోతే ఎలా ఉంటుంది అని ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాన్ని కూర్చొని ఒక డెవలప్ చేయడం జరిగింది. మంచి కథ ఇచ్చారు. ఆ కథతో పాటు మహమ్మద్ అలీ గారు, మా కిషోర్ గారు ఇద్దరు కలిపి ఈ సినిమా మీరు తీయాలన్నప్పుడు వెంటనే నా ఫ్రెండ్ తన్ను పరిచయం చేశాను. మీ ఇద్దరికి ఒక మంచి సినిమా తర్వాత ఇస్తే నాకు ఒక సినిమా కావాలని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీ సినిమాని మేము తీస్తానికి రెడీ అయ్యాను అంటే కథ నచ్చాలి సార్ అంటే, మళ్ళీ కథ మాకు చెప్పిన తర్వాత కథ తీసుకున్న తర్వాత చాలా బాగుంది కథ. వెంటనే మేము దాన్ని తీసుకొని వెంటనే డెవలప్ చేసేసి మొత్తం రెడీ చేసి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి మొత్తం రెడీ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ కథ. ఈ రోజుల్లో ఒక చిన్న పాయింట్ని ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా తీయడం జరిగింది. ఈ మూవీ నాకు లైఫ్ ఇస్తుందని నేను నమ్మాను. ఎందుకంటే దీని స్టోరీ కానీ, మా ప్రొడ్యూసర్ కానీ, మా డైరెక్టర్స్ కానీ అందరూ దీన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నారండి. అండ్ మా డైరెక్టర్స్ మా బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా అండ్ డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేశారండి. అండ్ ఈ మూవీ నాకు ఫ్యూచర్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను కాదు, అది నాకు గట్టి బిలీఫ్. అండ్ నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మూవీలో నాకు మంచి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ అండి. నేను ఈ మూవీలో ఒక మంచి పాత్రని, ఒక లీడ్ రోల్ని చేయబోతున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అలీ గారికి అండ్ డైరెక్టర్ సుధాకర్ గారు అండ్ విమల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.